హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఆదివారం రోజున మేము బార్బెక్యూ నేషన్కి వెళ్ళాను. ఆ బార్బెక్యూ నేషన్లో మీరు చూస్తున్నారు కదా, అక్కడ బాల్టీలో సీగలతో పెట్టినటువంటి ఫుడ్ అవపడుతుంది మీకు. సో ఇవన్నీ మనకు నాన్ వెజ్ ఐటమ్స్ ఇవి. సో మేము ఆల్రెడీ రిజర్వ్ చేసుకుని వెళ్ళాం కాబట్టి మాకు టేబుల్ దొరికింది. సో సండే రోజు కొంచెం ఫుల్గా ఉంటుంది, రిజర్వ్ చేసుకుని వెళ్తే బెటరు. సో మీకు రాగానే మాకు స్టార్టర్స్ పక్కన పెట్టి కొంచెం బిర్యానీ ఐటమ్స్ చూద్దామని చెప్పేసి చూసాము. సో ఇక మటన్ బిర్యానీ వచ్చేసి చాలా బాగుంది. సో మటన్ బిర్యానీ ఫస్ట్ ట్రై చేసినాము. సో స్టార్టర్స్ తిన్నాము ముందే. సో స్టార్టర్స్ తిన్న తర్వాత రైస్ కూడా ట్రై చేద్దామని చెప్పేసినాం. ఈ స్టార్టర్స్ మీకు చూపిస్తాను, ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి స్టార్టర్స్. సో ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ చికెన్ ముందు పెడతారు. చికెన్ అయితే మేము ముట్టుకోలేదు, ఎందుకంటే చికెన్ తినడం వల్ల మనం ఎక్కువ తినలేము. సో అదొక లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడికైనా బయటికి వెళ్తే మాత్రం చికెన్ తక్కువ తినండి. ఫిష్ కానీ, మటన్ కానీ, మటన్ సీక్ కబాబ్ కానీ అవి దొరికితే మాత్రం అవి తీసుకోండి ఫస్ట్. సో ఈ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ చికెన్ ఎక్కువ పెడతారు. సో చికెన్ తిన్న తర్వాత వేరే వాటిని తినడానికి అనిపించదు. సో వాటిని వదిలేసి మిగిలిన ఎప్పుడు తిరిగిన ఐటమ్స్ మాత్రం కాన్సన్ట్రేట్ చేయండి. సో అక్కడికి పోయిన తర్వాత మనకు చేపలు, ఫిష్ ఎక్కువ ఉన్నది, క్రిప్సికార్న్ తిన్నాం. ఆ తర్వాత మనకి లాస్ట్ ఐటమ్స్ వచ్చేసి పానీపూరి ట్రై చేసాము. పానీపూరి కూడా చాలా బాగుంది ఇక్కడ. అంటే ఈ బాగా పుల్లగా లేదు, అట్లా అని చెప్పేసి బయట ఉన్నట్టు అసలు లేదు, చాలా ప్రొఫెషనల్గా ఉంది. చాలా బాగా అనిపించింది మాకు పానీపూరి. పానీపూరి ట్రై చేశాను. ఎప్పుడు తినను అసలు పానీపూరి, కానీ ఇక్కడ ఎందుకో తినాలనిపించింది, తిన్నాను ఫ్రెండ్స్. సో మీరు కూడా బయటకు వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.